వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 90 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 91 నుండి చూడండి. రాబర్ట్ ఈజ్ ట్రావెలింగ్ ఆన్ హిస్ బైసికల్ అండ్ has calculated to reach point A at 2 p.m. If he travels at 10 km per hour, 10 km per hour, he will reach there at 12 noon. If he travels at 15 km per hour, at what speed must he travel to reach A at 1 p.m. అని ఇచ్చాడండి. రాబర్ట్ తన సైకిల్ పై ప్రయాణిస్తున్నాడు. మరియు అతను 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మధ్యాహ్నం 2 గంటలకు పాయింట్ ఏకి చేరుకోవాలండి. అతను 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే మధ్యాహ్నం 12 గంటలకు అక్కడే చేరుకుంటాడండి. అయితే మధ్యాహ్నం 1 గంటకు ఏని చేరుకోవడానికి అతను ఏ వేగంతో ప్రయాణించాలని అడుగుతున్నాడండి. ఏ వేగంతో ప్రయాణించాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వేగాల యొక్క డిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది. 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 2 గంటలకండి, 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 12 గంటలకండి. అంటే ఇక్కడ కాలంలో డిఫరెన్స్ చూసుకున్నట్లే 2 అవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి కాలంలో డిఫరెన్స్ అనేది 2 అవర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ఈక్వల్ చేయండి. దూరం అనేది రెండు కూడా ఎక్కడ మనకి ఈ 3 కండిషన్లో కూడా దూరం ఒకటే కాబట్టి దూరం ఎక్స్ అనుకున్నారు అనుకోండి. దూరం అనేది ఎక్స్ అనుకున్నట్లయితే ఏమవుద్దండి, x/10 తీసుకోండి. x/10 మైనస్ x/15 చేసినట్లయితే మనకి ఏం రావాలంటే 2 అవర్స్ రావాలండి. అవునా కాదండి? ఇదేంటి దూరము బై వేగం అండి. దూరము బై వేగం. దూరము బై వేగం అంటే ఏమొస్తుందండి, కాలం వస్తుంది. కాలము మైనస్ కాలం అనమాట. ఇక్కడ కాలంలో తేడా ఇదే కదండి, కాబట్టి 2 గంటలకు సమానం అనమాట. ఇప్పుడు చూడండి, రెండింటికి ఎల్సిఎం చేసినట్లయితే ఎంత అవుతుందండి, 30 అండ్ ఎల్సిఎం కాబట్టి 10 3 కాబట్టి 3x అవుతుంది. ఇక్కడ 15 2 కాబట్టి 2x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఇక్కడ చూడండి, 3x మైనస్ 2x అంటే x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 30 పంపించారు అనుకోండి, 32 ఏమవుతుందండి, 60 అవుతుందండి. 60 కిలోమీటర్స్ అనమాట. 60 కిలోమీటర్స్. అయితే 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి అనుకోండి. 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే కాలం ఎంత పడుతుందండి, కాలం t ఈజ్ ఈక్వల్ టు d/s కాబట్టి మొత్తం 60 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే 6 గంటల సమయం పడుతుందండి. 6 గంటల సమయం పడుతుందండి. ఇక్కడ చూడండి, అంటే స్టార్టింగ్ ఎంతకండి, చూడండి ఇక్కడ 6 గంటలు పడుతుందండి. అంటే 2 గంటలకు చూడండి, మధ్యాహ్నం 2 గంటలకు పాయింట్ ఏకి చేరుకుంటా అంటే ఏ కంటే ముందు 6 గంటల ముందు ఆ సైకిల్ తొక్కడం ప్రారంభించండి అర్థం అనమాట. అంటే చూడండి, మధ్యాహ్నం 2 కంటే ముందు 6 గంటలు మనం కౌంట్ చేసుకున్నట్లయితే ఎంత అవుతుందో చూసుకోండి. మధ్యాహ్నం 2 గంటలు అంటే 12 వరకు లెక్కేసుకున్నట్లయితే 2 అవర్స్ అండి. ఇంకా 4 అవర్స్ ఉంటుందండి. అంటే ఉదయం ఎంతకు స్టార్ట్ చేశాడంటే స్టార్టింగ్ టైం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 8 AM అవుతుందండి. ఎందుకంటే 8కి 6 ప్లస్ చేసినట్లయితే మనకి 2 వస్తుంది కాబట్టి. అంటే 8 గంటలకు ప్రారంభించాడు. మరి ఎంతకి ఎండ్ చేయాలనుకుంటాడంటే మధ్యాహ్నం 1కి ఎండ్ చేయాలనుకుంటాడు, 1 PM ఎండ్ చేయాలనుకుంటున్నాడంటే ఇక్కడ మనకి కాలంలో డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5 అవర్స్ వస్తుందండి. అంటే 5 గంటలు ప్రయాణించాలి. అయితే ఏ వేగంతో వెళ్ళాలి? వేగం v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే d/s కాబట్టి d అంటే అంత 60 కిలోమీటర్లు అండి, s అంటే 5 అండి. 60/5 అంటే ఏమవుతుందంటే 12 వస్తుంది కాబట్టి 12 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లయితే మధ్యాహ్నం 1 గంటకు టార్గెట్ ని రీచ్ అవ్వగలరని అర్థం అండి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చండి. ఓకేనా, అర్థమైంది. ముందు మనం ఏం చేసామంటే కాలాల యొక్క డిఫరెన్స్ తీసుకొని మనము దూరం కనుక్కున్నామండి. దూరం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. ఎక్స్ వాల్యూ ఉపయోగించి మనకు స్టార్టింగ్ టైం తెలుసుకోనమాట. స్టార్టింగ్ ఎన్ని గంటలకు ప్రారంభించారు తెలుసుకోవడం కోసం ఏం చేయాలంటే 2 PM అండి. 2 PM నుంచి మనం ఏం చేయాలంటే 2 PM నుంచి 6 అవర్స్ అనేది మైనస్ చేశారండి. 6 అవర్స్ మైనస్ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే 8 అవర్స్ వస్తుంది. అదే 8 PM అనమాట. కాబట్టి మైనస్ చేయండి. ఇక్కడ 2 నుంచి 6 మైనస్ చేయలేం కాబట్టి మనం దేనిలో మార్చుకోవాలంటే రైల్వే టైంలోకి మార్చుకోవాలి. రైల్వే టైంలోకి మార్చుకున్నట్లయితే ఏమవుతుందంటే 14 అవుతుంది. ఎందుకంటే 12 + 2 కాబట్టి
4 నుంచి 6 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 8 అవుతుంది అనమాట. అలా మనం 8 AM గా గుర్తించాం. లేదా మాన్యువల్ గా కౌంట్ చేసినట్టు సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. రవి వాక్స్ టు అండ్ టు ఏ షాపింగ్ మాల్. He spends 30 minutes shopping. If he walks at a speed of 10 km per hour, 10 km an hour, he returns home at 19 hours. If he walks at 15 km an hour, he returns 18:30 hours. అంటే ఇక్కడ రైల్వే టైం చూపిస్తున్న అర్థం అనమాట. 18 hours 30 minutes అని అర్థం ఇక్కడ. How far must he walk in order to return home at 18.15? లేదా 18 hours 15 minutes అని అర్థం అనమాట. అవర్స్ అని ఇచ్చాడండి. రవి నడిచి అటు ఇటు షాపింగ్ మాల్ లో తిరుగుతున్నాడండి. అతను 30 నిమిషాలు షాపింగ్ కోసం గడుపుతాడండి. అతను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడిస్తే అతను 19 గంటలకు ఇంటికి తిరిగి వస్తాడండి. అతను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడిస్తే 18 గంటల 30 అంటే 18:30 గంటలకి ఇంటికి తిరిగి వస్తాడండి. అదే 18:15 గంటలకు ఇంటికి తిరిగి రావడానికి అతను ఎంత వేగంతో నడవాలన్నాడండి. సేమ్ క్వశ్చన్ అనమాట ఇక్కడ కూడాను. మనకి ఇక్కడ కాలంలో తేడా చూడండి. మనకి వేగం చూసుకున్నట్లయితే ఎంత ఉందండి, ఇక్కడ 10 కిలోమీటర్ల వేగము 15 కిలోమీటర్ల వేగం అండి. కాలంలో తేడా చూసుకున్నట్లయితే ఇక్కడ 19 గంటలు, ఇక్కడ 18:30 గంటలు. అంటే టైం తేడా చూసుకున్నట్లయితే 30 నిమిషాలు ఇవ్వడం జరిగిందండి. 30 నిమిషాలు మనం ఏం తీసుకోవచ్చు అంటే అరగంటగా తీసుకోవచ్చు. ఓకే అండి. మొత్తం మనం దూరం x అనుకున్నట్లయితే x/10 మైనస్ x/15 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటుంది. ఎందుకంటే ఇది కాలం చూపిస్తుంది, ఇది కూడా కాలం చూపిస్తుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే మనకు బైలో మళ్ళీ 30 వస్తుందండి. ఇది 3x మైనస్ 2x అనమాట. ఈజ్ ఈక్వల్ టు 1/2 అండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 30 వెళ్ళిపోతుందండి. 30/2 అనమాట. 30/2 అంటే ఏమవుతుందంటే 15 కిలోమీటర్స్ అవుతుందండి. x మనకి 15 కిలోమీటర్స్ అంటే దూరం అయితే 15 కిలోమీటర్స్ వచ్చిందండి. మనకి స్టార్టింగ్ పాయింట్ కావాలండి మనకి. అంటే స్టార్టింగ్ ఎంత సమయానికి బయలుదేరడం జరిగింది అది మనకు తెలియాలండి. అదే 15 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే మనకు కాలం కావాలంటే 15/10 అవుతుందండి. 15/10 అంటే లేదా ఇక్కడ తీసుకున్నారనుకోండి ఇంకా 15 బాగుంటుంది కాబట్టి 1 అవర్ అని తెలుస్తుంది కాబట్టి అలాగే తీసుకున్నా ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఏమవుతుందంటే 1.5 అవర్ అవుతుందండి. అంటే 19 గంటలకు ముందు 1.5 అవర్ ముందు మనకి స్టార్టింగ్ అయ్యింది అనమాట. అంటే స్టార్టింగ్ టైం కావాలి కాబట్టి స్టార్టింగ్ టైం ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఈ 19 గంటల నుంచి గంట 30 నిమిషాలను మైనస్ చేసింది. ఎందుకంటే 1.5 అవర్ ని మనం ఏం రాసుకోవచ్చు అండి, 1 గంట 30 నిమిషాలు రాసుకోవచ్చు కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 19 నుంచి 1 తీస్తే 18 అని అరగంట తీయాలి కాబట్టి ఏమవుతుందంటే 17:30 గంటలు అవుతుందండి. అంటే 17:30 గంటలకి మనము ప్రయాణం అనేది ప్రారంభించడం జరిగింది. అందులో మనకి ఇక్కడ 30 నిమిషాలు అనేది ఎక్కడ ఉండిపోతుందండి, షాపింగ్ లో ఉండిపోతుందండి. కాబట్టి ఇక్కడ కూడా 30 నిమిషాలు మైనస్ చేస్తే ప్రయాణం అనేది ఎంత స్టార్ట్ అవుతున్నట్టు అండి, మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మనకి 17 గంటలకు స్టార్ట్ అవుతున్నట్టు అర్థం అనమాట. రైల్వే టైం ప్రకారం అయితే 17 గంటలు అంటే నార్మల్ ట్రైన్ ప్రకారం చూసుకున్నట్లయితే 5 గంటలు అని అర్థం అనమాట. సాయంత్రం 5 గంటలు. ఇప్పుడు మనకి ఏం కావాలండి, 18:15 గంటలకు అంటే 18:15 గంటలకు ఇంటికి తిరిగి రావడానికి ఎంత నడవాలని అడుగుతుండండి. 18:15 గంటల కంటే చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, స్టార్టింగ్ టైం అయితే మనకు 17 గంటలే, కానీ 30 నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది కాబట్టి ఆ 30 నిమిషాలు తీసేయండి. తీస్తే ఇంకా మనకి ఏమవుతుందండి, 17:30 అవుతుందండి. ఈ 17:30 నుంచి మరి ఇంకా ఎక్కడ వరకు అంటే 18:15కి డిఫరెన్స్ చూడండి. అంటే 18 గంటల పావు గంటకి మరియు 17:30 గంటల మధ్య డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, 45 మినిట్స్ అవుతుందండి. ఎందుకంటే చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1 అండి. ఇక్కడ మనకి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 45 కనిపిస్తుంది అనమాట. ఆ 1 ఉండదు, ఎందుకంటే మనం 15 నుండి 30 మైనస్ చేయలేం కాబట్టి పక్క నుండి బారోయింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. బారోయింగ్ తీసుకుంటే ఇక్కడ 17 మిగిలిపోతుందండి, ఇక్కడ 60 వస్తుందండి. 60 + 15 అంటే 75 అవుతుందండి. 60 + 15 అంటే 75 అవుతుందండి. 75 నుంచి 30 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 45 మినిట్స్ అవుతుంది అనమాట. అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు 45 మినిట్స్ అయినట్లయితే మనకి వేగం కావాలండి. అంతేనా, వేగం కావాలి. వేగం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డిస్టెన్స్ బై టైం అవుతుంది కాబట్టి డిస్టెన్స్ ఎంత అంటే 15 కిలోమీటర్లు ఇంటూ టైం చూసుకున్నట్లయితే 45 నిమిషాలని మనం ఏం రాసుకోవచ్చండి, 3/4 గంటలను రాసుకోవచ్చండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 4/3 అని రాసుకోవచ్చు. ఎందుకంటే బైలో టీ ఉంది కాబట్టి. 3తో 3 5 కాబట్టి 5 4 ఎంత అంటే 20 అండి. అంటే 20 km/h వేగంతో వెళ్ళినట్లయితే ఇక్కడ ఆప్షన్ లో మనకి 20 కిలోమీటర్ల ఆప్షన్ లో లేదండి కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది. 20 km/h వేగంతో మనం వెళ్ళినట్లయితే ఆ టైం ఇచ్చిన సమయానికి మనము రీచ్ అవ్వచ్చు అని అర్థం అనమాట. ఎవరు రీచ్ అవ్వచ్చు, రవి అనే వ్యక్తి రీచ్ అవ్వచ్చు అని అర్థం అనమాట.
ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93 అండి. Question number 93. A person travels 285 kilometers in 6 hours in 2 stages. In the first part of the journey, it travels by bus at a speed of 40 kilometers per hour. In the second part of the journey, it travels by train at a speed of 55 kilometers per hour. How much distance does he travel by train అన్నాడు. ఇది ఒక మోడల్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ అనమాట. చూసుకోండి, ఒక వ్యక్తి 2 దశల్లో 6 గంటల్లో 285 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ప్రయాణం యొక్క మొదటి భాగంలో అతను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బస్సులో ప్రయాణిస్తున్నాడండి. ప్రయాణం యొక్క రెండో భాగంలో అతను గంటకు 55 కిలోమీటర్ల వేగంతో రైల్లో ప్రయాణిస్తున్నాడండి. అయితే అతను రైల్లో ఎంత దూరం ప్రయాణిస్తాడో అడిగాడండి. ఇప్పుడు చూడండి, మొత్తం దూరం చూసుకున్నట్లయితే 285 అండి. రైల్లో ప్రయాణించే దూరం మనం ఎక్స్ అని తీసుకోండి. మరి రిమైనింగ్ మన బస్సులో చూసుకున్నట్లయితే ఇది రైలు అనుకున్నట్లయితే రైలు అనుకున్నట్లయితే 285 మైనస్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే బస్సు అవుతుందండి. బస్సులో వెళ్ళే దూరం అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి కాలం ఇచ్చాడండి, 6 గంటల్లో ప్రయాణం పూర్తయిందండి. కాబట్టి మనకి వేగాలు కూడా తెలుసు కాబట్టి మరి 2 కాలాలు కనుక్కున్నాం అనుకోండి. కాలం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఎంత అండి? మొదట మనం రైల్లో చూసుకున్నట్లయితే ఎక్స్ కిలోమీటర్లు అండి. వేగం చూసుకున్నట్లయితే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించాడు కాబట్టి బై 55 అవుతుందండి. ప్లస్ మొత్తం యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే బస్సులో వెళ్ళేది 285 మైనస్ ఎక్స్ అండి. బస్సులో వెళ్ళే వేగం 40 అండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 6 అవర్స్ అనమాట. 6 గంటలు పట్టింది రెండింటికి కలిపి. ఇప్పుడు రెండింటికి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎల్సిఎం ఎంత అవుతుందండి? చూడండి, ఇక్కడ 5 కామన్ తీసేవచ్చు. 1/5 బయట తీసేయండి. 5 కామన్ తీసి ఇంకా ఇక్కడ ఎంత ఉంటుందండి? ఇక్కడ 11 ఉంటుంది. ఇక్కడ 5 తీస్తే 8 ఉంటుందండి. 11 8 ఎంత అండి? 88. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇది 8x అవుతుంది. ఇక్కడ 11 ఇంటూ అవుతుందండి. 11 ఇంటూ 285 మైనస్ 11x అనమాట. ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్ అండి. ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్, 6 గంటలు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 8x అంటే ఇది మైనస్ 11x అండి. ఎంత అవుతుందండి? ఇంటూ ఇది ఇక్కడ పెట్టండి, బ్రాకెట్ సరిపోతుంది. ఏమవుతుందండి? 11x మైనస్ 8x మైనస్ 11x అంటే ఏమవుతుందండి? మైనస్ 3x అవుతుందండి. మైనస్ 3x ప్లస్ 11 ఇంటూ 285. 11 ఇంటూ 285 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 5 ఇంటూ 88. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే ఈ 3x అని పంపించండి. పంపించేస్తే 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 3x ఇటు పంపించాం కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 88 88 ఉంది కదండి. ఆ 88 అని ఇటు పంపించండి. పంపించేస్తే ఇక్కడ ఏమవుతుంది మనకి? 11 ఇంటూ 285 మైనస్ 6 5 30 కాబట్టి 30 ఇంటూ 88 అవుతుందండి. 30 ఇంటూ 88. ఇది మనకి ఇదంతా మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మల్టిప్లై చేసే ముందు ఇక్కడ 3తో 2 క్యాన్సిల్ అయిపోతే క్యాన్సిల్ చేసేయండి. 3తో చూడండి, ఇక్కడ 3తో క్యాన్సిల్ చేసే ముందు కామన్ తీసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. నాకైతే కామన్ తీసిన అవసరం లేదు. 11 ఇంటూ ఇక్కడ చూడండి, 3తో చూసుకున్నట్టయితే 3 9s అండి, 3 5s అండి, 95. ఇక్కడ 10 ఇంటూ 88 అనమాట. ఇంటూ 3 ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. 3x లో ఈ 3 అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చిందండి. ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 11 ఇంటూ 99 అండి. 11 ఇంటూ 95. 11 ఇంటూ 95 అంటే ఇక్కడ 5 మళ్ళీ మనకి చూసుకున్నట్లయితే 9 ప్లస్ 5 అంటే 14 అవుతుంది. 1 10 అండి, అంటే 1045 అవుతుందండి. మరి ఇక్కడ 10 ఇంటూ 88 అంటే ఏమవుతుందండి? 880 అవుతుంది. కాబట్టి ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుంది చూడండి. 5 మైనస్ 0 అంటే చివరిలో 5 వస్తుందండి. ఇక్కడ మనకి 4 ఉందండి. 14 లో 8 మైనస్ చేస్తే 6 అండి. అంటే చివరి 65 ఉన్నదే మనకు ఆన్సర్ అని పెట్టేయచ్చు. లేదా ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మన బారోయింగ్ అయిపోయింది కాబట్టి 9 ఉంటుంది అనమాట. 9 మైనస్ 8 అంటే 1 అండి, అంటే 165 అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 165 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 165 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది నేను మొదటి నుండి సాగదీశాను. ఇక్కడ మీరు డీసమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు ఎక్కడైతే వాల్యూ వచ్చింది ఇక్కడ డీసమ్ చేసుకోవచ్చు, ఇక్కడ డీసమ్ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, ఎక్కడైనా ప్రాబ్లం లేదు. ఓకేనా? డీసమ్ ద్వారా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, సింపుల్ గానే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 94 అండి. ఏ మ్యాన్ కవర్డ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ సమ్ స్పీడ్ he had moved 3 kilometers per hour faster. He would have taken 40 minutes less. If he had moved 2 kilometers per hour slower, he would have taken 40 minutes more.
ది డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఈజ్ అని ఇచ్చారండి. ఈ క్వశ్చన్ అనేది మనకి ఎక్కువగా బ్యాంక్ పీఓస్ అడుగుతుంటాడండి. కొద్దిగా హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనమాట ఇది. ఇది ఒక మోడల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి డిఫరెన్స్ మళ్ళీ ఇంతకు ముందులాగే తక్కువ ఎక్కువ అని ఇవ్వచ్చండి. ఎక్కువగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మనకి ఆర్ఎస్ఆర్ ఓల్డ్ బుక్ లో కంటే న్యూ బుక్ లో మనకి ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. రీసెంట్ గా మనకి హై లెవెల్ క్వశ్చన్స్ అంటే ఆ, కొద్దిగా ఎస్ఎస్సి సిజిఎల్ కి అటువంటి ఎగ్జామ్స్ లో మాత్రం ఇవి మనకి ఎక్కువగా వస్తున్నాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ నోటిఫికేషన్ కి అయితే ఇటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ. కాబట్టి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళు తగ్గించండి, తప్పలేదు. దీన్ని ప్రిపేర్ అవ్వడం ఆపొచ్చు. అంటే ఇంతవరకు సరిపోతుంది. లేదు ఇంకా నా హై లెవెల్ నేను తెలుసుకుంటాను, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కి ఇబ్బంది పడడం ఎందుకు అనేసి నేర్చుకోగలిగితే నేర్చుకోండి, తప్పేం లేదండి. ఇక్కడ మనకి రెండు ఇవ్వడండి. చూడండి, ఒక వ్యక్తి కొంత వేగంతో కొంత దూరాన్ని ప్రయాణం చేశాడండి. అంటే వేగం ఇవ్వలేదు, దూరం ఇవ్వలేదండి. అతను 3 కిలోమీటర్ల వేగం కదిలి ఉంటుంది. 3 కిలోమీటర్ల ఫాస్ట్ అంటే చూడండి, 3 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో కదిలి ఉంటే అంటే వెళ్తుంటే 40 నిమిషాలు తక్కువ సమయం పట్టేదటండి. అతను 2 కిలోమీటర్లు నెమ్మదిగా వెళ్ళి కదిలి ఉంటే అంటే తక్కువ వేగంతో వెళ్ళినట్లయితే 40 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకునేవాడండి. అయినా దూరం కిలోమీటర్లో ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. అంటే ఇక్కడ వేగము తెలియదు, దూరము తెలియదు, కాలము తెలియదు, ఏమీ తెలియదు అనమాట ఇక్కడ. కాబట్టి కాలంలో డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి కాలం గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. కానీ మీరు ఆలోచించవలసిందంతా దేని గురించి అంటే ఇక్కడ మీరు వేగం ఇవ్వలేదు, దూరం ఇవ్వలేదు అండి. రెండింటి గురించి మరి ఆలోచించాలి మీరు. ఇక్కడ మనము దూరాన్ని ఏం చేద్దామంటే ఎక్స్ అనుకుందామండి. ఇక్కడ పక్కన రాసేస్తాను, మనకు ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి. దూరాన్ని ఎక్స్ అనుకున్నానండి. వేగం తీసుకున్నట్లయితే మీరు వి అనుకోవచ్చు, లేదా ఎక్స్ వైలు మనకు బాగా అలవాటు కాబట్టి బై అనుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనండి. దూరం ఎక్స్ అనుకున్నారు, వేగం ఎంత అనుకున్నారు, బై అనుకున్నారండి. ఇప్పుడు చూడండి, అతను 3 కిలోమీటర్ల వేగంతో కదిలి ఉంటాడు. వేగం పెంచినట్లయితే 40 నిమిషాలు తక్కువ సమయం పట్టేదండి. అంటే నార్మల్ గా వెళ్ళినట్లయితే ఎక్స్ దూరం అండి, వేగం బై అండి. దానికంటే వేగం అనేది 3 కిలోమీటర్లు పెంచినట్లయితే అప్పుడు మనకి టైం ఎంత అవుతుందండి, 40 నిమిషాలు అండి. తక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి 40/60 అవుతుంది అనమాట. 0 అంటే 2/3 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, దీన్ని మనము సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడే రాసేద్దాము. సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ లో రాసేద్దాము. ఈ y+3 ఇక్కడ పంపించండి, అంత కూడా మనకి ఎక్కువ అయిపోతుందేమో, తప్పదు. చూడండి, ఎక్స్ ఇంటూ y+3 అండి. కాబట్టి ఏమవుతుందండి, ఇక్కడ xy ప్లస్ 3x అవుతుందండి, మైనస్ xy అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు ఈ y ఇంటూ y+3 పంపించండి. ఇక్కడ మనకి ఏమైందంటే 2/3 ఇంటూ y ఇంటూ y+3 అనమాట. ఇక్కడ చూడండి, xy క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 3 కూడా పంపించారనుకోండి, ఏమవుతుందండి, 9x ఇజ్ ఈక్వల్ టు 2y ఇంటూ y+3 అయిందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత కండిషన్ లో చూడండి, 2 కిలోమీటర్లు నెమ్మదిగా కదిలింది అనుకోండి. 2 కిలోమీటర్లు నెమ్మదిగా వెళ్ళినట్లయితే దూరం ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ మారదు. మనకి నెమ్మదిగా వెళ్ళిందంటే అర్థం ఏంటంటే y-2 అవుతుందండి. అదే నార్మల్ గా వెళ్ళే కంటే నెమ్మదిగా వెళ్ళినప్పుడు ఏమైందంటే 40 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంది కాబట్టి డిఫరెన్స్ కావాలి కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 40 నిమిషాలు అవుతుందండి. అంటే 2/3 అవుతుంది, 40 నిమిషాలు కాబట్టి. ఇక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, చూడండి, ఇక్కడ ఈ y పంపించిస్తే xy అవుతుందండి. ఈ y-2 పంపించేసినట్లయితే -xy ప్లస్ 2x అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ y ఇంటూ y-2 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ xy క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 3 పంపించారనుకోండి 6x అవుతుంది అనమాట. 6x ఇజ్ ఈక్వల్ టు 2y ఇంటూ y-2 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 అండ్ 1 మనం చూసుకున్నట్లయితే 1/2 చేసాం అనుకోండి. ఎందుకు 1/2 చేయమంటుందంటే x క్యాన్సిల్ అయిపోతుందని y క్యాన్సిల్ అయిపోతుంది. ఆ విధంగా చేయండి. ఇక్కడ నేను 2 ఈక్వేషన్స్ రాస్తాను. 1/2 చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఏముందండి, 9x అండి ఇజ్ ఈక్వల్ టు 2y ఇంటూ y+3 అండి. ఇక్కడ బైలో చూసుకున్నట్లయితే ఇక్కడ 6x అండి ఇజ్ ఈక్వల్ టు 2y ఇంటూ y-2 అండి. బై చేసినట్లయితే xx క్యాన్సిల్ అయిపోయిందండి, 2y క్యాన్సిల్ అయిపోయిందండి. 2y క్యాన్సిల్ అయిపోతే చూడండి, ఇక్కడ ఈ y-2 పంపించండి. పంపించిస్తే 9 ఇంటూ y-2 అవుతుందండి. ఈ 6 పంపించండి, ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ y+3 అవుతుందండి. అంటే ఇక్కడ ఇంకా మీరు క్యాన్సిల్ చేసేవచ్చు. ఇక్కడ క్యాన్సిల్ చేయలేదు నేను. 3తో చూసుకున్నట్టు 3 2 అండి, 3తో 3 3 అండి. ఇలా క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి ఇంక్రీజ్ సింప్లిఫై అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, చూసుకోండి.
ఈ 2 ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ 2 వస్తుందండి, ఇక్కడ 3 వస్తుందండి. కాబట్టి మనకు దీని నుంచి ఏమైందండి, ఇది 3y మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 2y ప్లస్ 6 అనమాట. ఈ 2y ఇటు పంపించారనుకోండి, పంపించేస్తే -6 ఇటు అయిపోతే ఏమవుతుందండి, +6 అవుతుందండి. ఈ 2y ఇటు వస్తే -2y అవుతుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 6 + 6 ఏమవుతుందండి, 12 అవుతుందండి. y ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. అంటే ఏమడిగాడండి చూడండి ఇక్కడ, అయినా దూరం కిలోమీటర్లో కావాలండి. మనకి ఏమొచ్చిందండి, వేగం వచ్చిందండి, వేగం y అనుకున్న కాడ y వచ్చిందండి. మరి దూరం మనకి దేనిలో కావాలి, కిలోమీటర్లో కావాలి. అంటే మళ్ళీ ఇంకా కొద్దిగా సమ్ అనేది ఇంకా పెరుగుతుందని అర్థం అనమాట. దూరం కావాలంటే వేగం తెలిసిందండి, మనము ఏదో ఒక ఈక్వేషన్ ఇక్కడ వేసిస్తే మనకు వచ్చేస్తుందండి, లేదా ఈ ఈక్వేషన్ వేసేయండి. y తెలిసింది కాబట్టి ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ వేసేయండి, వేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం మరొక స్లైడ్ తీసుకొని చెప్తాను. ఈక్వేషన్ మనకి 1 తీసుకున్నట్లయితే ఇచ్చాడు 9x ఇజ్ ఈక్వల్ టు 2y ఇంటూ y ప్లస్ 3 అనమాట. y ప్లస్ 3 దాని ప్రకారం చూసుకున్నట్లయితే y మనకి ఎంత వచ్చిందంటే 12 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 12 ఇంటూ 12 ప్లస్ 3 అండి, అంటే 15 అవుద్ది అనమాట. అంటే 24 ఇంటూ 15 అండి ఇజ్ ఈక్వల్ టు 9x. మరి x ఇజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి, 24 ఇంటూ 15 బై 9 అవుద్దండి. 3తో చూసుకున్నట్లయితే 3 3s అండి, 3తో 3 5s అండి, 3తో చూసుకున్నట్టు 3 8s క్యాన్సిల్ అయిపోతుందండి, 8 5s ఎంత అండి, 40 అవుతుంది అనమాట. ఎక్స్ అంటే ఏంటంటే దూరమే కదండి, దూరం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, 40 కిలోమీటర్స్ ఆన్సర్ వచ్చింది అనమాట. 40 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 40 కిలోమీటర్స్ డి ఆప్షన్ ఉందంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్ అనేది లెంతీ ప్రాసెస్ అనమాట, ఇంకా దీనికి షార్ట్ కట్ ఏమి ఉండదండి. మీకు ఇంకెవరికైనా షార్ట్ కట్ తెలిస్తే నాకు మెసేజ్ చేయొచ్చు. ఇంకా దీనికి షార్ట్ వేలో అంటే చూడండి, ఇంతకు ముందు సమలాగే ఒకేసారి మనము ఇక్కడ చూడండి, ఇది తక్కువ సమయం ఇది ఎక్కువ సమయం కాబట్టి రెండు ప్లస్ చేసి మనం అలా ట్రై చేయొచ్చండి. చేసినప్పుడు మనకి ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ లో కానీ వై స్క్వేర్ లో కానీ ఈక్వేషన్ వచ్చేస్తుందండి. అప్పుడు మనకి ఇంకా ఇబ్బంది పడిపోతాం అనమాట. కాబట్టి అలాంటి ఇబ్బంది కాకుండా ఇలా వేరువేరుగా ఈక్వేషన్ కనుగొనం అనుకోండి, ప్రాసెస్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ లో ఇబ్బంది లేకుండా సింపుల్ గా చేయొచ్చు అనమాట. ఆ రెండు వేరియేషన్స్ నేను చూసి నేను చెప్పడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంకా ఎంతకైనా బెటర్ గా తెలిసినట్లయితే నాకు ఎస్ఎంఎస్ చేయండి, మనం మిగిలిన వాళ్ళతో షేర్ చేసుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 95 అండి. Question number 95. A train covered a certain distance at a uniform speed. If the train had been 6 km/h faster, then it would have taken 4 hours less than the scheduled time. And if the train were slower by 6 km/h, then the train would have taken 6 hours more than the scheduled time. The length of the journey is అని ఇచ్చారండి. ఒక రైలు ఏకరీతి వేగంతో కొంత దూరం ప్రయాణించింది. రైలు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తే షెడ్యూల్ చేసిన సమయం కంటే 4 గంటల తక్కువ సమయం తీసుకునేదండి. చూడండి, 6 కిలోమీటర్ల వేగంతో కాదండి, ఇక్కడ 6 కిలోమీటర్లు ఫాస్టర్ అన్నాడంటే 6 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో వెళ్తే షెడ్యూల్ కంటే 4 గంటలు తక్కువ సమయం తీసుకునేదండి. మరియు రైలు గంటకు 6 కిలోమీటర్లు తక్కువ అండి. ఇక్కడ స్లోవర్ అన్నాడు చూడండి, ఎక్కడది, ఇక్కడ చూడండి స్లోవర్ అన్నాడు కాబట్టి తక్కువ అనమాట. తక్కువ వేగంతో వెళ్తే అప్పుడు రైలు షెడ్యూల్ చేసిన సమయం కంటే 6 గంటలు ఎక్కువ తీసుకున్నదండి. అయితే ప్రయాణం యొక్క దూరం ఎంత అడిగాడండి. ప్రయాణం యొక్క దూరం ఎక్స్ అని, వేగం వై అని అనుకున్నట్లయితే సేమ్ ప్రాసెస్ అనమాట, ఎంత ముందులాగే చేయొచ్చు. ఇక్కడ చూడండి, రైలు గంటకు 6 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ రావడం కోసం ఏం చేయాలండి, ఎక్స్ బై వై మైనస్ ఎక్స్ బై వై ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 4 అవర్స్ అనమాట. దీని నుంచి మనం తీసుకున్నట్లయితే ఏమవుద్దండి, ఇక్కడ ఎక్స్ కామన్ తీసుకోవచ్చండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుందామా, వద్దు. దీని నుండి మనం ఏం చెప్పొచ్చండి, ఈ వై ప్లస్ 6 పంపించారనుకోండి, ఎక్స్ వై ప్లస్ 6x మైనస్ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 4y ఇంటూ వై ప్లస్ 6 అవుతుంది అనమాట. డైరెక్ట్ గా నేను క్యాలిక్యులేట్ చేశాను. ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుందండి, 6x ఇజ్ ఈక్వల్ టు 4y ఇంటూ వై ప్లస్ 6 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 6 కిలోమీటర్ల వేగం అనేది తగ్గించారనుకోండి, తగ్గిస్తే ఏమవుతుందండి, ఎక్స్ బై వై మైనస్ 6, ఎందుకంటే తక్కువ ఉన్నది ముందు వేసుకోవాలండి. తక్కువ డివిజన్ లో తక్కువ ఏదైతే ఉందో అది ముందు వేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది పాజిటివ్ వస్తుందండి. కాబట్టి అలా వేసాం అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 అవర్స్ అండి, ఎందుకంటే 6 గంటల సమయం ఇచ్చారు కాబట్టి. ఇక్కడ మనము ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందండి, ఎక్స్ వై మైనస్ ఎక్స్ వై ప్లస్ 6x అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు
6y ఇంటూ ఏమవుతుందంటే y మైనస్ 6 అవుతుందండి. ఇక్కడ xy క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందంటే 6x ఈజ్ ఈక్వల్ టు 6y ఇంటూ y మైనస్ 6 అవుతుంది అనమాట. 6 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ y మైనస్ 6 అవుతుందండి. ఈ y ఇంటూ y మైనస్ 6 ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు వేస్తారు అనుకోండి. వేస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 6 ఇంటూ y ఇంటూ y మైనస్ 6 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 4y ఇంటూ y ప్లస్ 6 అండి. ఇక్కడ చూడండి y క్యాన్సిల్ అయిపోతుందండి. నెక్స్ట్ 2 తో 2 అంటే 2 తో 2 3 అండి. 2 తో 2 3 3 ఇంటూ y ఏమవుతుందండి 3y అవుతుంది. 3 ఇంటూ 6 అంటే 18 అవుతుందండి. 2 ఇంటూ y 2y ప్లస్ 12 అండి. ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 2y ఇటు పంపించారనుకోండి 3y మైనస్ 2y అంటే y వస్తుంది అనమాట. y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ 12 ఉందండి. మైనస్ 18 ఇటు వచ్చింది అనుకోండి. ప్లస్ 12 ప్లస్ 18 అంటే ఏమవుతుందంటే 30 అవుతుందండి. అంటే 30 కిలోమీటర్స్ అవుతుంది. ఏంటంటే 30 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. అంటే వేగం అనమాట. ఇది 30 కిలోమీటర్ పర్ అవర్ వేగం అవుతుందండి. ఇప్పుడు దీన్ని మనం దీనిలో వేస్తాం అనుకోండి. వేస్తే x ఈజ్ ఈక్వల్ టు కావాలనుకోండి. ఇక్కడ ఇంక మార్చి చేస్తే చూడండి. x ఈజ్ ఈక్వల్ టు కావాలనుకుంటే x ఈజ్ ఈక్వల్ y ఎంత వచ్చిందంటే 30 వచ్చింది కాబట్టి 30 ఇంటూ 30 మైనస్ 6 అండి. అంటే ఏమవుతుందండి 24 అవుతుందండి. అంటే 30 ఇంటూ 24 చేస్తే ఏమవుతుందండి 0 3 4 12 అండి 1 3 2 6 ప్లస్ 1 అంటే 7 అండి. అంటే 720 కిలోమీటర్స్ అవుతుందండి. కాబట్టి 720 కిలోమీటర్స్ ఎక్కడ చూడండి సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ రెండింటిని సాల్వ్ చేయాలి. ఇంతకుముందు మనం డివిజన్ చేసామండి. ఎందుకు డివిజన్ చేయలేదంటే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ పర్టికులర్ గా వచ్చింది కాబట్టి ఆ ఎక్స్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ మనం 1 లో వేస్తామండి. వేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 96 అండి. ఏ కార్ ట్రావెల్స్ ఫ్రమ్ P to Q at a constant speed. If its speed were increased by 10 km per hour, it would have taken 1 hour lesser than cover the distance. It would have taken further 45 minutes lesser if the speed was further increased by 10 km per hour. What is distance between two cities అని ఇచ్చారండి. ఒక కారు P నుండి Q వరకు స్థిర వేగంతో ప్రయాణిస్తుంది. దాని వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచినట్లయితే ఆ దూరాన్ని కవర్ చేయడానికి 1 గంట తక్కువ సమయం తీసుకున్నదండి. గంటకు 10 కిలోమీటర్ల వేగాన్ని మరింత పెంచినట్లయితే ఇంకా 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకున్నదండి. రెండు నగరాల మధ్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. రెండు నగరాల మధ్య దూరం సేమ్ క్వశ్చన్ అనమాట. ఇప్పటిలాగే ఉంది. దీన్ని ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అండి. ఆప్షన్ త్రూ 4 ఆప్షన్ చెక్ చేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది ఉద్దేశంతో నేను ఆప్షన్ త్రూ చేయట్లేదు. ఇది కూడా మనకి సేమ్ క్వశ్చన్ అండి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే దాని వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు పెంచితే 1 గంట తక్కువ సమయం తీసుకుంటుంది. మరొక 10 కిలోమీటర్లు పెంచారనుకోండి అప్పుడు 45 నిమిషాలు ఇంకా 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకున్నదండి. ఇలా మనం 2 కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, మనం టోటల్ దూరం అనేది x అనుకున్నట్లయితే స్పీడ్ y అనుకున్నట్లయితే ఏమవుతుందండి x బై y మైనస్ x బై మనం గంటకు 10 కిలోమీటర్లు పెంచాం కాబట్టి ఏమవుతుందండి y ప్లస్ 10 అనమాట. 10 ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ అండి. దీని నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుందండి. ఎందుకంటే x బై x క్యాన్సిల్ అయిపోతుంది, మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏం తీసుకోవచ్చు డైరెక్ట్ గా 10x అని తీసుకోవచ్చు. 10x ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ y ప్లస్ 10 అని చెప్పొచ్చండి. ఓకేనా, ముందు సమ్ చేశాం కాబట్టి మీకు అర్థం చేసుకోవాలి. సెకండ్ కండిషన్ చూసుకున్నట్లయితే మనకి ఏమి ఇచ్చాడు, మరొక 10 కిలోమీటర్లు పెంచినట్లయితే వేగం అనేది 10 కిలోమీటర్లు పెంచినట్లయితే x బై y మైనస్ x బై 10 ప్లస్ 10 అంటే ఏమవుతుంది 20 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఒక 45 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుందండి. అంటే 1 అండ్ 3/4 అండి. 1 అండ్ 3/4 మనం ఏదో రాసుకోవచ్చు అంటే 7/4 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందండి 20x మిగులుతుంది అనమాట. 20x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇక్కడ 7/4 ఇంటూ y ఇంటూ 7/4y ఇంటూ y ప్లస్ 20 అవుతుందండి. y ప్లస్ 20. ఇక్కడ 10x ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూ తెలుసండి. ఆ వాల్యూ ఇక్కడ వేస్తారు అనుకోండి. ఆ వాల్యూ ఇక్కడ వేసినట్లయితే ఇది చూడండి, దీని వాల్యూని వేస్తాను అనమాట. 10x ఈజ్ ఈక్వల్ వేస్తే ఇప్పుడు ఏమవుతుంది 2y ఇంటూ y ప్లస్ 10 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 7/4 ఇంటూ y ఇంటూ y ప్లస్ 20 అవుతుందండి. ఈ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చామండి. ఇక్కడ 20x చూడండి, ఈ 20x బదులుగా ఈ 10x ఇక్కడ వేసాం అనమాట. 10x ఈజ్ ఈక్వల్ టు మనకు వాల్యూ తెలుసు కాబట్టి 2 ఇంటూ 10 అని రాసుకోవచ్చు. ఇక్కడ ముందు 2 ఉంది అనమాట. ఈ 4 ఇటు పంపించండి, అప్పుడు ఏమవుతుందండి 8y అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి y క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు చూడండి ఈ 4 ఇటు పంపించిస్తే 8 అవుతుంది అనమాట. 8 ఇంటూ y 8y అండి.
నెక్స్ట్ 8 ఇంటూ 10 అంటే 8 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ వై 7y అవుతుందండి. 7 ఇంటూ 20 అంటే 140 అవుతుంది అనమాట. 8y మైనస్ 7y చేస్తే y అవుతుందండి. y ఈజ్ ఈక్వల్ టు 140 మైనస్ 80 అండి. అంటే ఏమొస్తుందండి 60 వస్తుందండి. అంటే 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాను అర్థం అనమాట. 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ దీని నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఏం కావాలి, దూరం కావాలండి. దూరం x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 10x ఉంది కాబట్టి 10x ఈజ్ ఈక్వల్ టు y అంటే 60 అండి ఇంటూ 60 ప్లస్ 10 అండి, అంటే 70 అనమాట. 60 ఇంటూ 70 అంటే 420 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 420/10 అవుతుందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్కడో మనం మిస్టేక్ చేసాం చూడండి. మనకు 0 ఎక్స్ట్రా వచ్చిందండి. 4200 వస్తుంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 420 కిలోమీటర్స్ అవుతుందండి. కాబట్టి 420 ఏ ఆప్షన్ ఉంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. ఓకేనా, అర్థమవుతుందండి. మనం ఏ విధంగా చేసాం చూడండి. ఇప్పటి వరకు మనము 4 క్వశ్చన్స్ వరకు ఈ విధంగా చేసాము. ఇక్కడ మనకు ఒక్కటే ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందండి. గంటకు 10 కిలోమీటర్లు మరింత వేగాన్ని పెంచినట్లయితే మరింత తక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ సమయం అనేది ఇది ప్లస్ చేసుకోవాలి చూసుకోండి. ఇక్కడ మనకి 45 మినిట్స్ ఇచ్చారు కదా, ఓన్లీ 3/4 వేసరికి కూడా తప్పు అయిపోతుందండి. ఇంకా తక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఎంతకుముందు గంట తక్కువ తీసుకుంది, ఇది ఒక 45 అంటే 1 గంట 45 నిమిషాలు తక్కువ సమయం తీసుకుంటుంది కానీ అక్కడ వేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది చేసే విధానం అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 97 అండి. ఏ ట్రైన్ కెన్ ట్రావెల్ 50% ఫాస్టర్ దాన్ ఏ కార్. బోత్ స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఏ at the same time and reach point B 75 kilometers away from A at the same time. On the way, however, the train lost above 12.5 minutes while stopping at the stations. The speed of the car is అని ఇచ్చాడండి. ఒక రైలు కారు కంటే 50% వేగంగా ప్రయాణించగలుగుతాడండి. రెండు ఒకే సమయంలో పాయింట్ ఏ నుండి ప్రారంభమవుతాయి మరియు ఒకే సమయంలో ఏ నుండి 75 కిలోమీటర్ల దూరంలో బికి చేరుతాయండి. అయితే రైలు మార్గంలో స్టేషన్ లో 12.5 నిమిషాలు ఆగుతూ ఉంటుందన్నమాట. అయితే కారు వేగం ఎంత అడిగారండి. అంటే ఇక్కడ వేగంలో మనకి ఏమి ఇవ్వడం జరిగిందండి, వేగం ఇచ్చాడండి. మరి కాలంలో తేడా ఇవ్వడం జరిగింది. కాలంలో తేడా అండి, వేగం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మనము రైలు కారు తీసుకున్నాం అనుకోండి, ఇది ట్రైన్ అండి, ఇది కారు తీసుకున్నాం అనుకోండి. కారు కంటే 50% ఎక్కువ అండి. కాబట్టి కారు అనేది 100 అనుకున్నట్లయితే ట్రైన్ అనేది ఏమవుతుందండి 150 అవుతుందండి. ఇప్పుడు మనము 50తో చూసుకున్నట్లు 50 రెళ్ళు అంటే 50 మూడులు అండి. అంటే దీన్ని మనం ఏం తీసుకోవచ్చండి 3x 2x గా తీసుకోవచ్చు అనమాట. 3:2. ఇదేంటంటే వేగాలు. అదే టైం మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇన్వర్స్ రేషియో అవుతుంది కాబట్టి 2:3 అవుతుందండి. ఈ రెండింటికి తేడా మనం తీసుకొని చేయొచ్చు అనమాట. అయితే ఇదంతా కూడా మనకి ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంటది అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే టైం యొక్క తేడా మనకు తెలుసు కాబట్టి టైం యొక్క తేడాను ఉపయోగించి మనం చేద్దామండి. పాయింట్ గుర్తుపెట్టుకోండి, టైం యొక్క తేడాను ఉపయోగించి చేద్దాం. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇది వి అన్నా ఎస్ అన్నా ఒకటేనండి. గుర్తుపెట్టుకోండి, వి అన్నా ఎస్ అన్నా ఒకటే. ఓకే, డి బై ఎస్ కాబట్టి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది మనకు తెలియదండి. టోటల్ డిస్టెన్స్ అనేది మనం క్యాపిటల్ డి అనుకోవచ్చు అండి, లేదా స్మాల్ డి అనుకోండి. క్యాపిటల్ డి అనేది సున్నాలో అయిపోతుంది కాబట్టి స్మాల్ డి అనుకోండి. మరి వేగం ఎంత చూడండి, ఇక్కడ ట్రైన్ యొక్క వేగం చూసుకున్నట్లయితే 3x అండి, కార్ యొక్క వేగం చూసుకున్నట్లయితే 2x అండి. కాబట్టి ఏం తీసుకోండి, ఇది 2x మైనస్ డి బై 3x ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12.5 నిమిషాలు ఆగుతుంది కాబట్టి 12.5/60 అవుతుంది. ఎందుకంటే గంటల్లో మనకు వార్చాలి కాబట్టి 60 పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 2x కి 3x కి మనం ఎల్సిఎం చూసుకున్నట్లయితే 6x అవుతుందండి. 2 3s కాబట్టి ఇక్కడ 3d అవుతుంది. 3 2s కాబట్టి ఇక్కడ 2d అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 12.5/10 అనమాట. సరే 60, ఇది 6 1s 6 10s క్యాన్సిల్ అయిపోతుందండి. 6 1s 6 10s క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనం చూడండి, ఇంకా 3d మైనస్ 2d అంటే ఏమవుతుంది, డి అవుతుందండి. ఇక్కడ రాసుకోండి, డి బై ఎక్స్ అనమాట. ఇది డి బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12.5/10 అవుతుందండి. దీన్నే మనము 125/100 అని కూడా తీసుకోవచ్చండి. దేర్ ఫోర్ డి బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనము దీన్ని 25 తో చేసినట్లయితే 25 4 అండి, 25 5 అండి, అంటే 5/4 అవుతుంది అనమాట. సారీ అండి, మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి, అది మనం అర్థం చేయలేదు. మనం డి అని తీసుకుని వెళ్తాం. ఇక్కడ డి ఆల్రెడీ మనకు తెలిసిపోయింది కాబట్టి ఎంత అంటే 75 కాబట్టి 75/x ఈజ్ ఈక్వల్ టు 5/4 అండి.
దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పంపించండి 5/4 ఇటు పంపించారు అనుకోండి 75 × 4/5 అవుతుంది అనమాట. 5 తో చూసుకున్నట్లయితే 5 15 కాబట్టి 15 4 ఎంత అంటే 60 అండి. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 60 అవుతుంది. ఎక్స్ అంటే మనకి ఏమిటంటే తెలుసుకోవచ్చు ఇక్కడ వేగంలో ఎక్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమడిగాడు చూడండి, కారు యొక్క వేగం అడిగాడు. కారు యొక్క వేగం 2x కాబట్టి 2x అంటే 2 × 60 అనమాట. 2x అన్నాడు కాబట్టి 2 × కారు వేగం అంటే ఇది 2 × 60 అంటే ఏమవుతుందండి 120 kmph అవుతుందండి. 120 kmph కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డి ఎక్కడి నుంచి వేసుకొని వెళ్ళిపోవచ్చు, వేసినా ఒకటే, వెయ్యి కంటే ఇక్కడ చేసుకున్న ప్రాబ్లం లేదండి, తప్పేం లేదు. నేను డి అబ్జర్వ్ చేయలేదు, ఇంతకు ముందు కూడా డి ఇవ్వలేదు కదా, ఇంతకు ముందు సమ్స్ కి ఇక్కడ కూడా డి ఇవ్వలేదు అనుకున్నాను నేను. ఇక్కడ అండర్లైన్ చేశాను కానీ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకపోవడం వల్ల పోయిందనమాట. ఇంకా మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి చూడండి బైలో డిస్టెన్స్ మనకి స్పీడ్ కావాలి కదా, స్పీడ్ కావాలి కాబట్టి ప్రాబ్లం లేదు. డిస్టెన్స్ విషయం అనుకోండి 2 3తో రెండింటితో డివిజన్ అయింది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మన డిస్టెన్స్ గురించి అడగలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 98 అండి. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ది స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 54 kilometers and including stoppages it is 45 km/h. For how many minutes does the bus stop per hour అని ఇచ్చాడండి. స్టాపేజీలను మినహాయించి బస్సు యొక్క వేగము 54 కిలోమీటర్ల గంట కట్టండి. మరి స్టాపేజీతో సహా చూసినట్లయితే 45 కిలోమీటర్ల గంట కట్టండి. అయినా గంటకు 8 నిమిషాలు బస్సు ఆగుతుంది అని అడిగాడండి. గంటకు 8 నిమిషాలు బస్సు ఆగుతుంది, మనకు టైం కావాలండి. ఇప్పుడు చూడండి, బస్సు గంటకు ఎక్కడ ఆగకుండా వెళ్ళింది అనుకోండి, గంటకు 54 కిలోమీటర్లు వెళ్తుందండి. ఒక గంటకు 54 కిలోమీటర్లు ఉంది ఎక్కడ ఆగకుండా. అయితే అదే ఆగుతూ పోయినట్లయితే గంటకి ఎంత అవుతుందండి, 45 కిలోమీటర్లు వెళ్తుందండి. అంటే 9 కిలోమీటర్లు లాస్ అవుతుందని అర్థం అనమాట. ఆగడం వల్ల 9 కిలోమీటర్లు వెళ్తుందండి. అంటే 9 కిలోమీటర్లు అదే వేగంతో వెళ్ళినట్లయితే మనకి సరైన సమయానికి వెళ్ళిపోయేది. ఈ 9 కిలోమీటర్లు అదే వేగం అంటే ఎంత అంటే 54 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లయితే ఎంత సమయం అయితే అవుతుందో అంత సమయం అనేది స్టాపేజ్ కింద వెళ్తుందని అర్థం అనమాట. 54 కిలోమీటర్ల వేగంతో 9 కిలోమీటర్లు ఎంత సమయం వెళ్తుంది అని కనుక్కోవాలంటే ఏమవుతుందంటే టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ ఎంత అంటే 9 కిలోమీటర్లు అండి, స్పీడ్ ఎంత అంటే 54 అండి. 9 9 ఒకట్ల 9 6 క్యాన్సిల్ చేసి వచ్చండి. ఇది మనకి గంటల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ నిమిషాలు అడిగాడు కాబట్టి మనం నిమిషాల్లో మార్చుకోవడం కోసం ఇంటూ 60 చేసుకోవచ్చు అండి. 6 ఒకట్లు 6 పదులు అంటే ఎంత ఎంత టైం అవుతుందండి, 10 నిమిషాలు ఆగుతుంది అని అర్థం అనమాట. 10 నిమిషాలు ఆగుతుంది. ఇక్కడ స్పీడ్ అనేది మీరు కన్ఫర్మ్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆగకుండా వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకోవాలండి. ఆగుతూ వెళ్ళింది అనుకోండి దానికంటే ఆ స్పీడ్ 45 ఉందంటే అర్థం ఏంటంటే మొత్తము ఈ 9 నిమిషాలు గ్యాప్ రావడం వల్ల యావరేజ్ స్పీడ్ కట్టినప్పుడు ఏమైందంటే ఆ 9 కిలోమీటర్ తగ్గిపోయిందండి. 9 నిమిషాలు అంటే 10 నిమిషాలు గ్యాప్ రావడం వల్ల ఆ 9 కిలోమీటర్ తగ్గిందని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 54 కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పడుతుందంటే 54 కిలోమీటర్లు వెళ్ళడానికి గంట పడుతుందంటే 60 నిమిషాలు పడుతుందంటే 9 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ చూడండి, దీన్ని ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. దానిలో మన పాతం ఉంటుంది కాబట్టి 9/54 × 60 అనమాట. 9 ఒకట్ల 9 6 6 ఒకట్ల 6 పదులు అండి. ఏమైనా ఎలా చేసుకున్నా ఒకటే. ఓకే, నిష్పత్తి అనుపాతం ఉపయోగించుకుని చేయడం అనమాట అది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 99 అండి. ఏ ఫ్లైట్ ఆఫ్ జెట్ ఎయిర్వేస్ ఫ్రమ్ ఢిల్లీ టు ముంబై has an average speed of 70 km/h without any stoppage, whereas a flight of Kingfisher from Delhi to Mumbai has an average speed of 560 km/h with stoppage at Baroda. What is the average stoppage time per hour of Kingfisher flight if both the planes flying the same speed అని ఇచ్చాడు. ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ అనమాట. అక్కడ ఒకే బస్సు ఇచ్చాడు, ఇక్కడ మనకి ఏంటంటే 2 ఫ్లైట్స్ డిఫరెంట్ ఇచ్చాడండి. ఒక ఫ్లైట్ అనేది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది, ఇంకో ఫ్లైట్ అనేది ఆగుతూ వెళ్తుంది అని అర్థం అనమాట. అంటే బరోడా స్టేషన్ దగ్గర ఆగుతూ వెళ్తుంది. అది ఎంత సమయం ఆగుతుందో మనం కనుక్కోవాలన్నమాట. సేమ్ అనమాట, ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఢిల్లీ నుండి ముంబైకి జెట్ ఎయిర్వేస్ యొక్క విమానం ఎటువంటి ఆపుదల లేకుండా సగటున గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి. అయితే ఢిల్లీ నుండి ముంబైకి కింగ్ఫిషర్ విమానంలో అయితే బరోడా వద్ద ఆగిపోవడంతో గంటకు సుమారుగా 560 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది అనమాట. 2 విమానాలు ఒకే వేగంతో వెళ్తున్నాయి చూడండి. ఒకే వేగంతో ఎగురుతుంటే కింగ్ఫిషర్ విమానం గంటకు ఎంత సమయం ఆగుతుందో మనకు కావాలండి. ఇక్కడ చూడండి, మొదటిది గంటకు 700 కిలోమీటర్లు వెళ్తుందండి.
రెండోది ఆగడం వల్ల గంటకి ఎంత వెళ్తుందంటే 560 కిలోమీటర్లు వెళ్తుందండి. అంటే స్టాపేజ్ అంటే ఎన్ని గంటలు లాస్ అయిపోయింది సారీ ఎన్ని కిలోమీటర్లు లాస్ అయిపోయిందండి? 140 కిలోమీటర్లు లాస్ అయిపోయిందండి. మరి ఆగే సమయం కావాలంటే సమయం టీ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ కాబట్టి డి అంటే 140 అండి. ఎస్ అంటే ఎంతండి? 700 అండి. ఎందుకు 700 తీసుకోమంటే స్టాపేజ్ లేకుండా వెళ్ళేదే మనం స్పీడ్‌గా కౌంట్ చేయాలన్నమాట. 2 విమానాలు ఒకే వేగంతో వెళ్తున్నాయంటే ఏ వేగంతో వెళ్తున్నాయండి? స్టాపేజ్ లేకుండా ఏదైతే కౌంట్ చేసామో అదే రెండిటి యొక్క వేగం అవుతుంది కాబట్టి 700 తీసుకున్నామండి. ఇది మనకి నిమిషాల్లో ఆప్షన్ ఉంది కాబట్టి ఇంటూ 60 చేసుకోండి. ఈ 0, ఈ 0 అండి. ఈ 0, ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 7 ఒకట్ల 7 రెండండి. 2 ఇంటూ 6 అంటే ఏమవుతుందండి? 12 అవుతుందండి. 12 నిమిషాలు ఆగిందని అర్థం అనమాట. అంటే బరోడా స్టేషన్ వద్ద ఈ కింగ్ ఫిషర్ విమానం చూసుకున్నట్లయితే ఎంత టైం ఆగిందండి? 12 నిమిషాలు ఆగిందని అర్థం అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 100 అండి. ఏ బస్ కవర్డ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఫ్రమ్ విలేజ్ ఏ టు విలేజ్ బి at the speed of 6 km per hour. However, on its return journey, it got stuck in traffic and covered the same distance at the speed of 40 km per hour and took 2 hours more to reach its destination. What is the distance covered between village A and B అని ఇచ్చారండి. ఏ అండ్ బి విలేజ్ మధ్య డిస్టెన్స్ మనం ఎక్స్ అనుకుని చేసి వచ్చామన్నమాట ఇక్కడ సింపుల్ గా. ఇటువంటి క్వశ్చన్ అనేది ఆల్రెడీ ముందు వీడియోలో చేయడం జరిగింది, ఇదే వీడియోలో కూడా చేయడం జరిగింది, చూసుకోండి ఒకసారి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గ్రామం ఏ నుండి గ్రామం బికి ఒక బస్సు కొంత దూరం ప్రయాణిస్తుందండి. అయితే తిరిగి వచ్చే సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకుంది మరియు అదే దూరాన్ని 40 కిలోమీటర్ల వేగంతో మరియు దాని గమ్యాన్ని చేరుకోవడానికి 2 గంటలు ఎక్కువ సమయం తీసుకుందండి. అంటే ఇక్కడ కాలం యొక్క డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించి మనం చేసేవచ్చు అనమాట. కాలం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనేసి మీకు ఫార్ములా తెలిస్తే దాన్ని బట్టి మనం వేసేవచ్చు అనమాట. అయితే ఏబీల మధ్య దూరం మనం ఎక్స్ అనుకున్నట్లయితే డిస్టెన్స్ దూరం ఎక్స్ కాబట్టి ఎక్స్ బై స్పీడ్ ఎంత అండి? మొదట స్పీడ్ అనేది 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాం అనుకోండి, దానికంటే 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తే తక్కువ సమయం తీసుకుంటుందండి. ఇప్పుడు రెండింటికి మధ్య తేడా చూసుకున్నట్లయితే 2 గంటలండి. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఎక్కువ సమయం తీసుకుంటుందండి. 50 కిలోమీటర్ల వేగంతో తక్కువ సమయం తీసుకుంటుందండి. దీనికంటే ఇది 2 గంటలు ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఏం రావాలంటే 2 గంటలు రావాలండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చేస్తే ఏం రావాలంటే 2 గంటల సమయం రావాలి. కాబట్టి 2 అవర్స్ అనమాట. 2 గంటలు. ఇప్పుడు చూడండి రెండింటికి మనము ఏం చేయాలంటే ఎల్సిఎం చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 40, 50కి చూసుకున్నట్లయితే 200 అనమాట. 200 అయితే 4 తో చూడండి 4 5 కాబట్టి ఇది 5x అవుతుందండి, ఇది 4x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 2 గంటలండి. మరి ఇక్కడ చూడండి 5x మైనస్ 4x అంటే ఎంత అవుతుంది? ఎక్స్ అంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 200 అండి. అంటే ఏమవుతుందండి? 400 అవుతుంది అనమాట. ఎక్స్ అంటే ఏంటంటే దూరమే కదండి. రెండింటి మధ్య దూరం కావాలి కాబట్టి రెండింటి మధ్య దూరం ఎంత అయిందండి? మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినట్టున్నాము. ఇక్కడ నేను 50 తీసుకున్నానండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 60 ఇచ్చాడండి. 50 తీసుకున్నాము, ఇక్కడ 60 ఇచ్చాడండి. కాబట్టి అందుకే ఆప్షన్లో ఆన్సర్ లేదు. ఇక్కడ 60 తీసుకున్నారు అనుకోండి, ఇది 60 తీసుకున్నట్లయితే ఒక్కసారి చెరిపేసి చేస్తాను చూడండి. మరి ఎల్సిఎం మనకి మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 60 తీసుకున్నట్లయితే 40, 60 రెండింటితో ఏదైతే క్యాన్సర్ అవుతుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇది అవుతుంది ఆన్సర్. చూద్దాం ఒకసారి. 40కి 60కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 120 అవుతుందండి. 4 తో చూసుకున్నట్లయితే 4 3 కాబట్టి 3x అనమాట. 6 తో చూసుకున్నట్లయితే 6 2 2x అండి. ఈజ్ ఈక్వల్ 2 అవర్స్ అనమాట. 3x మైనస్ 2x అంటే x అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ 120 కాస్ట్ వెళ్తే ఇంటూ అవుతుందండి. 2 ఇంటూ 120 ఏమవుతుందండి? 240 అవుతుందండి. కాబట్టి 240 కిలోమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే 2 గ్రామాల మధ్య దూరం చూసుకున్నట్లయితే 240 కిలోమీటర్లు అండి. ఇది ఫ్రాక్షన్ టెక్నిక్ అండి. ఫ్రాక్షన్ టెక్నిక్ ఇక్కడ చూడండి, మనం దూరం కనుక్కోమనమండి. దూరము బై వేగం వేసామండి. చూడండి డిస్టెన్స్ బై స్పీడ్ వేసాము. మరి డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా స్పీడ్ తో డివిజన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ స్పీడ్ మనకి 40, 60 ఇచ్చాడు కాబట్టి డిస్టెన్స్ అనేది 40 టేబుల్ తో 60 టేబుల్ తో 2 టేబుల్ తో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుందండి. 2 టేబుల్ తో క్యాన్సిల్ అయ్యేది ఇదే కాబట్టి మనం ఇదన్నీ సింపుల్ గా మనం ఆన్సర్ పెట్టవచ్చు, వెంటనే పెట్టవచ్చు. ఓకేనా? ఆప్షన్ త్రూ వెళ్ళినట్లయితే. లేదు ప్రాసెస్ చేసినట్లయితే ఇది ప్రాసెస్ అండి. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అయితే మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ నుంచి ఇప్పటి వరకు 100 క్వశ్చన్స్ చేయడం జరిగిందండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూమ్ లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు వెంటనే రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా తెలియజేసి మీ ఫ్రెండ్స్ తో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.